విశాఖపట్నంలో ప్రతి ఏడు జరిగేటట్టే సింహాచలం అప్పన్న స్వామి ఎంత పవర్ఫుల్ అందరికి తెలిసిన విషయం. గిరి చుట్టూ తిరగడం అంటే ఆషామాషి విషయం కాదు. దాదాపు 34 కిలోమీటర్లు తిరిగిన ఈ గిరి ప్రదక్షిణలోని చాలా మంది తండోపతండాలుగా నడుస్తూ ఉంటారు. చిన్న పెద్ద వృద్ధ ముసలి ముతగానే తేడా లేకుండా ఎక్కడి నుంచో వచ్చి జనాలు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. కానీ గిరి ప్రదక్షిణ ఎక్కడ మొదలైందిరా అనుకుంటే మాత్రం మొదట్లో చూసుకుంటే 1918వ శతాబ్దంలో చూసుకుంటే మాత్రం మూలికల కోసం ఎతకడంటే గిరి చుట్టూ మూలికలు ఉంటాయి కాబట్టి మాకున్న రోగాలు కానీ నష్టాలు కానీ ఇవన్నీ కూడా తొలగించడానికి మూలికలు దేనికి ఉపయోగపడతాయి ప్రతిదీ కూడా అవి ఉపయోగించి గిరి చుట్టూ తిరిగి ఆ మూలికలు సేకరించి దేవుడి దగ్గర పెట్టేవారు. కానీ కాలక్రమేణా ఇవన్నీ కాకుండా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే వాళ్ళు గిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేవారు. వాళ్ళకు నమ్మకం ఏంటంటే మాకు పిల్లలు పుట్టారు అంటే గిరి చుట్టూ తిరిగిన తర్వాత పిల్లలు పుట్టారు అని నమ్మకంతో మాకు ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా కోరికలు తీరని కోరికలు ఉన్నా ఇవన్నీ తీరుతాయనే నమ్మకంతో గిరి చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. 34 కిలోమీటర్లు అంటే సింహాచలంలో మొదలుకొని వెంకోజీపాలెం మురిసెల్లో పార్కు ప్రతిదీ హనుమంతు వాక ప్రతి దక్షిణం దగ్గర తిరుగుకుంటూ కూడా వెళ్తూ ఉంటారు. 34 కిలోమీటర్ అలసట లేకుండా తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఉన్న జనాలు. విశాఖపట్నం వాస్తువులే కాకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ గిరి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదే క్రమంగా ప్రతి సంవత్సరం సాగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ మొదలైపోయింది. మనం ఒక్కసారి చూసుకుంటే జనాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి దేవుని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. దానికి సంబంధించినంత గవర్నమెంట్ కూడా అదే సదుపాయాలు మొదలు పెట్టింది. ఉచిత వైద్యశాలలు కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, మజ్జిగలు కావచ్చు, ఎక్కడెక్కడ ఆహార పదార్థాలు కూడా ఇవ్వడం మొదలు పెడుతుంది. బిస్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో అస్వస్థత ఎలాంటి గురి కాకుండా ప్రతి 5 కిలోమీటర్లకి ప్రతి 2 కిలోమీటర్ రేడియస్ లోని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే విశాఖపట్నం రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అంటే గత 2 రోజులుగా కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో తుఫాను సూచనలు ఎక్కువగా ఉన్నాయి. గిరి ప్రదక్షిణ కౌంట్ కాస్త తగ్గుతుందేమో అనుకున్నారు కానీ కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కాస్త లెక్క ఎక్కువైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ దేవుడి పైన భారం వేసి ప్రతి ఒక్కరు నడుస్తున్నారనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలు పెద్దవాళ్ళని తేడా లేకుండా రైన్ కోట్స్ తో పట్టుకొని సహా బయలుదేరడం మొదలు పెట్టారు. ఇదండి గిరి ప్రదక్షిణ. కెమెరా పర్సన్ సాగర్తో వాణి, వైజాగ్.